హై ఫ్రెండ్స్ అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ మన ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సో మన నాగోల్లో రాహుల్ కళాకార్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ఫేమస్ ఇన్ కళాకార్. సో హైదరాబాద్ లో మనకు నాగోల్ సరౌండింగ్ లో తెలిసిన ఏకైక కళాకార్ అంటే రాహుల్ కళాకార్. సో ఇక్కడ 2026 లో గణేష్లు వేరే లెవెల్లో అంటే వేరే లెవెల్లో మేకింగ్ అవుతున్నాయి. సో కొత్త కొత్త మోడల్స్. సో మీరు తొందరగా విజిట్ చేసి అండ్ వచ్చి తొందరగా బుకింగ్ చేసుకోండి. సో గణేష్ చూస్తే బుర్రపాడు మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక్కొక్క గణేషులు ఆ విధంగా ఉన్నారు. సో ముంబై కాన్సెప్ట్, కలకత్తా కాన్సెప్ట్ అండ్ మన ధూల్పేట హైదరాబాద్ కాన్సెప్ట్ కానీ అన్ని మొత్తం ఇక్కడ అవైలబుల్ ఉంది. సో మీరు వచ్చి తొందరగా వచ్చి విజిట్ అయ్యండి అండ్ బుకింగ్ చేసుకోండి. గణేష్ మాత్రం వేరే లెవెల్. సో ఇక్కడ చూపిస్తాను కొన్ని విగ్రహాలు అయితే, అవి అయితే మీరు చూసండి. చలో లోపలికి వెళ్తాం పదండి. సో గైస్ వన్ ఆఫ్ ద 2026 లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ గణేష్. సో చూసుకోవచ్చు మన బ్యాక్గ్రౌండ్ లో ఆల్రెడీ. సో పైన వచ్చేసి మన లక్ష్మీ నరసింహ స్వామి అవతారం ఎట్లుందో చూస్తారు కదా. సో సైడ్ కి వచ్చేసి మనకు హనుమాన్ అది వీరాంజనేయ స్వామి అండ్ ఇక్కడ వచ్చేసి మన గరుడ దేవుడు అండ్ మెయిన్ సెంటర్ లో వచ్చేసి గణేశుడు మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ ఏ విధంగా ఉందో చూడండి. సో అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం గణేశుడు వచ్చేసి సింహాల మీద చేయి పెట్టుకొని స్టైల్ పొజిషన్ ఏ విధంగా కూర్చొని ఉన్నారో. సో మొత్తానికి ముంబై కాన్సెప్ట్ లో మాత్రం గణేశుడు మాత్రం వేరే లెవెల్. అండ్ హైలైట్ ఏంటంటే ఇందులో మనకు పైన లక్ష్మీనరసింహ స్వామి ఏ విధంగా కావుతుంది చూడండి. నిజంగా దూరం నుంచి మనం మండపంలో చూసినా కూడా కానీ కోమ అయితే కోమ వేరే లెవెల్ లో మనం కూడా ఆ విధంగా గణేష్ మాత్రం. సో ఇది సుమారు ఒక 15 నుంచి 16 ఫీట్స్ మధ్యలో ఉంటది. సో చాలా అద్భుతంగా ఉన్నాయి గణేష్ మాత్రం ఈ లైన్ లో మాత్రం. అండ్ ఇంకోటి వచ్చేసి సో గైస్ దిస్ ఈస్ ద సెకండ్ మోడల్. సో ఈ మోడల్ గణేష్ చూస్తారు కదా. సో బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకు శివుడు హెడ్ పైన మనకు శివలింగం. సో త్రిశూలం తోటి కూడా ఉంది. సో చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మాత్రం శివుడు ఫేసింగ్ మాత్రం వేరే లెవెల్ వచ్చింది. అండ్ గణేష్ మాత్రం బొజ్జ గణేష్ ముంబై కాన్సెప్ట్ లో ఏ విధంగా మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ లో కూర్చుండో ఆ విధంగా అయితే ఉంది దానికి. సో చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. అండ్ వేరే లెవెల్. అండ్ సైడ్ వచ్చేసి మనకి ఎలిఫెంట్స్ వచ్చినాయి. అండ్ గణేష్ మాత్రం నిజంగా అద్భుతంగా ఉండు. సో ఇది కూడా సుమారు ఒక 15 ఫీట్స్ పైన ఉండొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి అసలు అయినా మన బొజ్జ గణేష్ వేరే లెవెల్లో ఉంటది. అది వచ్చేసి మనకు వేణుగోపాల స్వామి అవతారంలో అయితే ఉంటది. సో ఇక్కడ చూసుకోవచ్చు భారీ బొజ్జ గణేష్ హైదరాబాద్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఆఫ్ గణేష్ గణేష్. సో చూసుకోవచ్చు బొజ్జ గణేష్ అంటే బొజ్జ గణేష్ సుమారు ఇది 15-16 ఫీట్ల పైన ఉంటది. సో ఇది భారీ విగ్రహం. సో చూసుకోవచ్చు హైదరాబాద్ లో మోస్ట్ ఫేమస్ అంటే మనకు బొజ్జ గణేష్ అనేది. సో చూసుకోవచ్చు. సో గైస్ న్యూ కాన్సెప్ట్ అండ్ 2026 లో కొత్త మోడల్. సో ఇది వచ్చేసి ఫుల్ ఫినిషింగ్ అయితే అవ్వలేదు. సో ఇంకా హ్యాండ్స్ కానివ్వండి, తొండం కానివ్వండి అవైతే ఇంకా ఫిట్టింగ్ అవ్వలేదు. సో శాంపుల్ గా మీకు చూపిస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ గుర్రం అయితే వచ్చింది. సో చూసుకోవచ్చు. అండ్ కింద ఈ గుర్రం మీద కూర్చున్న గణేశుడు. సో ఇదైతే ఫేసింగ్ అయితే రాళ్ళు కాలు మీద కాలు వేసుకుని గణేశుడు మాత్రం వేరే లెవెల్ లో కొత్త కాన్సెప్ట్ ఉంది. చాలా అద్భుతంగా అయితే కూర్చుంది గైస్. సో మన సారీ చేస్తున్నట్టు రథం బండి మీద. సో ఇంకా చాలా లోపల ముంబై కాన్సెప్ట్ గణేష్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తానండి గైస్. ముంబై కాన్సెప్ట్ గణేష్ సో హ్యాండ్ మేడింగ్ స్కెచెస్ తోటి మేకింగ్ అయిన గణేషులు అండి ఇవన్నీ. సో ఇక్కడ చూసుకోవచ్చు స్టాండింగ్ పొజిషన్. సో వేరే లెవెల్లో ఉంది గణేష్ మొత్తం. ఇంకా ఫుల్ ఫినిషింగ్ అయితే అవ్వలేదు. సో ఇవన్నీ స్కెచెస్ తోటి మేకింగ్ అయిపోయిన గణేషులు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన ముంబై కాన్సెప్ట్ లో. సో స్వామి ఫేసింగ్ లో కూడా మనకు స్మైలింగ్ అనేది ఏ విధంగా ఉందో. మెయిన్ మనకు వచ్చేసి గణేష్ స్మైలింగ్ అండి. సో స్మైల్ ఉంటే మనకు మండపం మొత్తం వేరే లెవెల్ లుకింగ్ లో అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో ఏ విధంగా సిట్టింగ్ పొజిషన్ ఉందో గణేష్ మాత్రం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా. సో ప్రతి ఒక్క బాడీలో మనకు డిఫరెన్స్ అనేది హ్యాండ్స్ కానివ్వండి, ఫేసింగ్ కానివ్వండి, అన్ని స్టైల్స్ మోడల్స్ అనేది చేంజ్ ఉంటుంది. సో సేమ్ కాపీ అనేది ఉండదు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు అక్కడ శేషనాగ్. సో కిరీటం పైన శేషనాగ్ అయితే వచ్చింది. అక్కడ దగ్గరగా చూపిస్తుందండి. సో ఫైనల్లీ చూసుకోవచ్చు. సో భారీ విగ్రహం. ఇది వచ్చేసి సుమారు మనకు 20 ఫీట్స్ దాకా ఉండొచ్చు. సో పైన కిరీటం కింద చూస్తారు కదా గైస్, శేషనాగ్ వేరే లెవెల్ ఉంది. అండ్ కాలిన కాలుష్యం గణేష్ మాత్రం కూర్చొని ఉన్నారు. సో ఒక్కొక్క గణేశుడు ఒక్కొక్క మోడల్ డిఫరెన్స్ అయితే చేంజెస్ ఉన్నాయి గైస్. సో సేమ్ కాపీ అయితే లేదు ఇక్కడ. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా వరకు. అండ్ సో మన బ్యాక్గ్రౌండ్ అది కూడా చూసుకోవచ్చు ఒకసారి. స్టాండింగ్ పొజిషన్ ఏ విధంగా ఉందో. సో డిఫరెంట్ కాన్సెప్ట్ స్టాండింగ్ అలా ఉంది. అండ్ సో ఇక్కడ ఆల్రెడీ మేకింగ్ అయితే అయిపోయింది గైస్. చూసుకోవచ్చు. సో ఇది తాబేలు అనుకుంటారు నాకు తెలిసి, తాబేలు. అండ్ ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్న గణేషులు. సో సుమారు ఒక 10 ఫీట్స్. సో గైస్ చూస్తారు కదా. సో మన ఇన్ని రోజులు చూసినాం కదా ఓన్లీ గణేష్ ఫేసింగ్ మోడల్స్ కానివ్వండి, అన్ని గణేష్ మోడల్స్. సో ఇప్పుడు అసలు సీజన్ అయినా వాళ్ళ తండ్రి మోడల్ వచ్చిండు. సో శివయ్య మోడల్ చూస్తారు కదా ఏ విధంగా ఉందో. సో మనం నార్మల్ గా చూసినాం ఎప్పుడైనా నార్మల్ బొజ్జ గణేష్ కానివ్వండి ఆ టైప్ లో చూసేవాళ్ళం. సో ఫర్ ద ఫస్ట్ టైం 2026 లో
6 ప్యాక్స్ తోటి మన శివుడిని దర్శనం ఇస్తున్నారంటే వేరే లెవెల్లో ఉంది గణేశుడు మాత్రం. సో ఇక్కడ 6 ప్యాక్స్ చూసుకోవచ్చు. అండ్ మనకు పైన మనకు మూన్ కూడా చూసుకోవచ్చు, హాఫ్ మూన్. సో వేరే లెవెల్లో ఉంది గణేశుడు మాత్రం. సో ఇది మొత్తం మనకు 10 feet to 15 feet అండి. సో బ్యాక్గ్రౌండ్ తోటి మనకు 15 feet ఆ విధంగా వస్తాయి. సో గణేశుడు మాత్రం చిన్న చిన్నవి చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ముంబై కాన్సెప్ట్ లో ఒక్కొక్క డిఫరెంట్ బాడీస్ తోటి చేంజెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు 6 హ్యాండ్స్ తోటి వచ్చిన దశావతారాలు అంటారు మనము. సో 6 హ్యాండ్స్ తోటి జస్ట్ కూర్చున్న సిట్టింగ్ పొజిషన్. సో దీని బ్యాక్గ్రౌండ్ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఫిక్స్ అనేది చూపిస్తానండి. సో ఇక్కడ మన బజరంగబలి గద అయితే మేకింగ్ అయితే లేదు, మేకింగ్ అయితే చూసుకోవచ్చు. సో ఇవన్నీ నార్మల్ చిన్న చిన్న బొజ్జ గణేశులు సిట్టింగ్ పొజిషన్ గణేశులు. సో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ లో ఉంది. సో ఇక్కడ కూర్చున్న పొజిషన్ చూసుకోవచ్చు. మొత్తం కాన్సెప్ట్ అనేది వేరే లెవెల్ లో ఉంది అండ్ చేంజెస్ ఉంది. సో గణేశుడు ఫేసింగ్ మాత్రం కూడా చాలా అద్భుతంగా ఉంది గైస్. సో ఆ స్మైల్ చూడండి, ఆ స్మైల్ చూసి అందరు పడిపోతారు. సో గణపతి బప్ప లవర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేయాలి. సో ప్రతి ఒక్కరు నా తరపు నుంచి రిక్వెస్ట్. సో పప్ప మీద ఎంత లవ్ ఉంటే అంత మంది చూసి షేర్ చేయండి. సో ఇక్కడ నుండి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ నార్మల్ గా సిట్టింగ్ పొజిషన్స్. సో చూస్తారు కదా ఏ విధంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సుమారు 10 feet పైన ఉంటాయి. సో గణేష్ మొత్తం సిట్టింగ్ పొజిషన్, స్టాండింగ్ పొజిషన్ అన్ని గణేషులు చూస్తారు కదా ఏ విధంగా ఉందో. సో ఒక వేరే లెవెల్ కాన్సెప్ట్ ఉంటాయి గణేషులు ఇవన్నీ. సో గైస్ చూస్తారు కదా ఇక్కడ వచ్చేసి బాహుబలి గణేష్ మనకు. సో సుమారు దగ్గర 20 feet పైన గణేశుడు ఇది. సో బాహుబలి మన హైదరాబాద్ మన బిగ్గెస్ట్ బొజ్జ గణేష్ అండి. సో చూసుకోవచ్చు డిఫరెంట్ అంటే డిఫరెంట్ స్టైల్. సో హోమ్ అయితే హోమ్గా ఉంది. సో మొత్తం 6 times తోటి దర్శనం ఇస్తారు గణేశుడు మనకు. సో జస్ట్ సిట్టింగ్ పొజిషన్. అసలు శ్రీశైలం గణేశుడు అంటే మన బొజ్జ గణపతి. సో ఈ బొజ్జ గణేశుడు వెళ్ళి కూర్చోబెట్టుకున్నాం అనుకో కాలనీ మొత్తం బొరాన్ అంటారు గైస్. గణేశుడు మాత్రం. సో చూసుకోవచ్చు కదా ఇది ఈ రోజు వచ్చేసి మన వీడియోస్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గణపతి బప్ప మీద లైక్ లవ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. థ్యాంక్ యూ.